హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాటర్డే టు ఆల్ ఆఫ్ యూ. సో ఫీజులు రివైజ్ అవుతున్నాయి. 31 డిసెంబర్ వరకు మాత్రమే ప్రజెంట్ ఫీ స్ట్రక్చర్ వ్యాలిడ్. 1 జనవరి 2021 కొత్త సంవత్సరం, కొత్త ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సో మీకు క్రిస్టల్ క్లియర్గా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. సో ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రతి కోర్స్ కూడా ఫీజు పెరుగుతుంది. వీటితో పాటు బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సీనియర్ కోర్సెస్ కూడా ₹1000 చొప్పున పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ కోర్సెస్ కొంచెం కొంచెం ఫీజులు పెంచుతున్నాం. సో 2020లో మీరు జాయిన్ అయిపోతే పాత ఫీజులోనే జాయిన్ అవ్వచ్చు. 21 నుంచి అయితే ఈ పెరిగిన ఫీజులు మీకు అప్లికబుల్ అవుతాయి. చూసుకోండి ఒకసారి. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మనం లాంచ్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను పెంచలేదు ఫీజు. ₹2000 ఉంచాను. ఏప్రిల్‌లో లాంచ్ చేసాం. ఈ రోజు వరకు కూడా సేమ్ 2000 ఉంచాను. బట్ 2021లో 3000 అవుతుంది. సో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ లోపే జాయిన్ అయిపోతే మీకు ఉపయోగం ఉంటుంది. సో లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్. ఎడిటోరియల్ చూసే ముందు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. 9241262391 ఫర్ ఆల్ అడ్మిషన్స్ ఇన్స్టిట్యూట్లో ఏ కోర్సు జాయిన్ అవ్వాలన్నా సరే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ ఇది. అండ్ మేడం పేరు ప్రశాంతి. సో మేడంకి మీరు కాల్ చేసి దాంతో డిస్కస్ చేసి డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకొని యూ కెన్ హ్యాపీలీ జాయిన్. సో ద టైటిల్ ఆఫ్ ద ఎడిటోరియల్ సేస్ బ్యాటిల్ ఫర్ బెంగాల్. బ్యాటిల్ అంటే యుద్ధం. బెంగాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, అందుకని టైటిల్ ఇలా వాడారు. బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్కి మధ్యలో జరగబోతున్న యుద్ధం అనమాట. పోలీస్ పర్సనల్ షుడ్ నాట్ బి మేడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఎ పొలిటికల్ బ్యాటిల్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ పొలిటికల్ బ్యాటిల్లో రాజకీయ యుద్ధం జరుగుతోంది. తృణమూల్ కాంగ్రెస్కి మరియు బీజేపీకి ఇద్దరికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో పోలీసులు వాడుకుంటున్నారు. సో బెంగాల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బేసికల్గా ఎలా ఉంటుందంటే పోలీస్ అనేది లా అండ్ ఆర్డర్ కింద వస్తుంది. లా అండ్ ఆర్డర్. సో లా అండ్ ఆర్డర్ ఈజ్ అండర్ స్టేట్ గవర్నమెంట్ కిందకి వస్తుంది అనమాట. సో స్టేట్లో ఉన్న పోలీస్ మెషినరీ అంతా కూడా వాళ్ళ సీఎం వీళ్ళకి ఇలా ఉంటారు. డిఫెన్స్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇది యూనియన్ లిస్ట్. డిఫెన్స్ ఏమో యూనియన్ లిస్ట్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఏమో స్టేట్ లిస్ట్లో ఉంటుంది. మీకు యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అని చెప్పి ఉంటాయి, కన్కరెంట్ లిస్ట్ అని చెప్పి డిఫరెంట్, ఏది ఎవరి పరిధిలో ఉంటుందని. అందులో లా అండ్ ఆర్డర్ ఏమో స్టేట్ లిస్ట్, డిఫెన్స్ ఏమో యూనియన్ లిస్ట్. సో కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ అండర్ స్టేట్ గవర్నమెంట్. సో జనరల్గా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని వాళ్ళ స్వప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నాలు చేయడం, అపోజిషన్ పార్టీస్ని వీళ్ళని అణచివేయడానికి ప్రయత్నించడం జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు కేంద్రంలో ఏమో బీజేపీ గవర్నమెంట్లో ఉంది. సో బీజేపీ తన పవర్ని కూడా తను ఉపయోగించడానికి ట్రై చేస్తుంది. సో సెంటర్ తన పవర్ని కూడా వాడే ప్రయత్నం చేస్తుంది. సో ఈ బ్యాటిల్ జరుగుతుంది. అది ఎలా ఉందనేది చూద్దాం ఇక్కడ. బేసికల్ ఇక్కడ ఏమంటారంటే పోలీసుల్ని ఇలా మీ పొలిటికల్ బ్యాటిల్లో ఇన్స్ట్రుమెంట్స్గా వాడకూడదు, చెయ్యకూడదు అనేది ఈ సబ్ హెడ్డింగ్ యొక్క మీనింగ్. The appointment of 3 IPS officers of the West Bengal cadre to various posts by the Union Home Ministry on Thursday has escalated the confrontation between the state and the center. చూడండి, ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్, వెస్ట్ బెంగాల్ కేడర్ చెందిన ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ని యూనియన్ హోమ్ మినిస్ట్రీ వేరు పోస్టులకి అపాయింట్ చేసింది. ఏ రోజు? థర్స్డే రోజు. అలా చెయ్యడం అనేది ఏదైతే ఉందో హ్యాజ్ ఎస్కలేట్ అంటే ఇద్దరి మధ్య ఉన్న టెన్షన్స్, గొడవలు పెరగడం. ఎస్కలేషన్ అంటే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఇంకొంచెం పెద్దదవడాన్ని ఎస్కలేషన్ అంటాం. ఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా అట్ ద ఎల్ఏసి. లదాఖ్లో ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్న టెన్షన్స్ పెరిగాయి. ఎస్కలేట్ అయ్యాయి అంటే ఎక్కువయ్యాయి అని అర్థం. దానికి యాంటోనిమ్ అంటే డీఎస్కలేట్, తగ్గడం. కాన్ఫరెంటేషన్ అంటే ఇద్దరి మధ్య జరుగుతున్న ఒక గొడవలాగా, ఒక యుద్ధంలాగా, ఒక తగాదాలాగా మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఒక ఆర్గ్యుమెంటేటివ్ సిచ్యువేషన్, హాస్టైల్ సిచ్యువేషన్ కింద మీరు తీసుకోవచ్చు ఇద్దరి మధ్యలో ఉన్నది. అర్థమైంది? ఒక నెగిటివ్ సిచ్యువేషన్, ఇద్దరి మధ్య బ్యాడ్ బ్లడ్ ఉంది. ఎవరికి? బీజేపీ గవర్నమెంట్ అట్ ద సెంటర్ అండ్ తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ బెంగాల్, ఈ రెండింటికి మధ్యలో. ఆ కాన్ఫరెంటేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. ఈ యూనియన్ హోమ్ మినిస్ట్రీ తీసుకుని ఇక్కడ ఈ డెసిషన్ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ని వేరు పోస్టులకి అపాయింట్ చేయడం. Chief Minister Mamata Banerjee has termed the deputation order, despite the state's objection, a colorable exercise of power and blatant misuse of emergency provision of IPS cadre rule 1954. ఇప్పుడు మమతా బెనర్జీ గారు దీని గురించి ఏమన్నారు? సో బేసికల్గా వాళ్ళు
వాళ్ళు ఎక్కడ బెంగాల్ కేడర్‌లో ఉన్నారు. వాళ్ళేమో మమతా బెనర్జీకి సపోర్టివ్‌గా ఉంటున్నారు. బీజేపీకి ఎగనెస్ట్‌గా వర్క్ చేస్తున్నారు అనే అభియోగం మీద, అనే ఒపీనియన్‌తో ఆబ్వియస్‌లీ అదే కదా బయటికి చెప్పకపోయినా అదే ఒపీనియన్‌తో మన యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఏం చేసింది? వాళ్ళని డెప్యుటేషన్ పైన సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేసింది. అంటే అక్కడ ఉండకూడదు మీరు. మీరు అక్కడ ఉంటే మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఒక డెప్యుటేషన్ ఆర్డర్ వేసింది. అది డిస్పైట్ స్టేట్ గవర్నమెంట్స్ అబ్జెక్షన్. స్టేట్ గవర్నమెంట్ అబ్జెక్ట్ చేసినప్పటికీ, డిస్పైట్ అంటే ఇన్‌స్పైట్ ఆఫ్ వాళ్ళు అబ్జెక్ట్ చేసినప్పటికీ కూడా పట్టించుకోకుండా ఇలా చేయడం అనేది జరిగింది. దీన్ని మమతా బెనర్జీ ఏమన్నారు? హాస్ టర్మ్డ్ ఏ కలరబుల్ ఎక్సర్‌సైజ్. కలరబుల్ ఎక్సర్‌సైజ్ అంటే అర్థం ఏంటంటే, బయటికి కరెక్ట్ లాగా కనిపిస్తుంది. కానీ కరెక్ట్ కాదు. సంథింగ్ దట్ అపియర్స్ టు బి ట్రూ. కానీ నిజం కాదు. అంటే వాళ్ళు బయటికి చెప్పే కారణాలు వేరే కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశాము అని చెప్పి వేరే కారణాలు చెప్తారు. యూనియన్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు. కానీ యాక్చువల్ కారణం వేరు. అలాంటి వాటికి ఇలాంటి పదం వాడతాం. కలరబుల్ ఎక్సర్‌సైజ్. బయటికి ఇలా రంగేసి చూపిస్తున్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది అనే సిట్యుయేషన్‌కి. ఇట్స్ ఎ కలరబుల్ ఎక్సర్‌సైజ్ ఆఫ్ పవర్ అండ్ పవర్‌ని ఉపయోగించడం కలరబుల్‌గా. అంటే ఏంటంటే ఒపీనియన్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ మాకు పవర్ ఉంది. మేము వాడుతాము అన్నట్టుగా వాళ్ళు ఉపయోగించారు. కానీ వాళ్ళ ఇంటర్నల్ యాక్చువల్ మీనింగ్ వేరు. వాళ్ళ మీనింగ్ వేరు. వాళ్ళ ఉద్దేశ్యం వేరు. వాళ్ళు మాకు సపోర్టివ్‌గా ఉంటున్నారు. స్టేట్‌కి సపోర్టివ్‌గా ఉంటున్నారు కదా అని చెప్పి వాళ్ళని ట్రాన్స్‌ఫర్ చేశారు అనేది ఈవిడ అభియోగం. పవర్ అండ్ బ్లేటెంట్ మిస్‌యూజ్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్ ఆఫ్ ఐపీసీ క్యాడర్ రూల్ 1954. అయితే ఇది చేయడం కోసం ఐపీసీ క్యాడర్ రూల్ 1954లో ఉన్న ఒక ప్రొవిజన్, ఎమర్జెన్సీ ప్రొవిజన్‌ని గవర్నమెంట్ ఉపయోగించుకుంది. అది మిస్‌యూజ్ చేశారు. అది ఎప్పుడు పడితే అప్పుడు అలా వాడకూడదు. కానీ వాడేశారు. మిస్‌యూజ్ చేశారనేది ఈవిడొక అభియోగం. ఇక్కడ బ్లేటెంట్ అనే పదం వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. బ్లేటెంట్ అంటే చూడండి, వితౌట్ ఎనీ షేమ్ అనేటట్టుగా తీసుకోవచ్చు. వితౌట్ ఎనీ ఎంబారాస్మెంట్, వితౌట్ ఎనీ షేమ్. ఎప్పుడైనా ఒక తప్పు మనం చేసేటప్పుడు ఒక చిన్న ఎంబారాస్మెంట్ ఉంటుంది. తప్పు చేస్తున్నాం అన్న భావన ఉంటుంది. అది లేకుండా చేస్తే బ్లేటెంట్ అనే పదం మనం వాడొచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఒక ఒక పొలిటీషియన్ కొడుకు ఎవరో ట్రాఫిక్ రూల్‌లో పట్టుబట్టాడు. లేదా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. లేకపోతే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పట్టుబట్టాడు. సో, వాళ్ళు ఫైన్ కట్టమని చెప్పినా సరే, లైసెన్స్ చూపించమని అడిగినా సరే, తన అథారిటీ గాని, పవర్ గాని చూపించారనుకోండి. నేను పలానా వాళ్ళ అబ్బాయిని నన్ను అడుగుతావా అని చెప్పి అధికారం చూపించారనుకోండి. దాన్నేమంటాం? బ్లేటెంట్ షో ఆఫ్ పవర్. అంటే వితౌట్ ఎనీ షేమ్, వితౌట్ ఎనీ ఓపెన్‌గా అన్‌అషేమ్డ్‌లీ అంటే భయపడకుండా, సిగ్గు లేకుండా ఓపెన్‌గా చేయడం అన్నమాట. అలాంటి వాటికి మనం బ్లేటెంట్ అనే పదం వాడతాం. ఇది తప్పని తెలిసి కూడా గవర్నమెంట్ బ్లేటెంట్‌గా వాడేస్తుంది. ఇలా చేసేస్తుంది. పవర్‌ని చూపిస్తుంది మాకు అని మమతా బెనర్జీ యొక్క అభియోగం. The constant hostility between the state and central governments is now taking a turn further worse ahead of 2021 అసెంబ్లీ ఎలక్షన్. అసలు 2 గవర్నమెంట్స్ మధ్య మొదటి నుంచి కూడా ఈ హొస్టైల్ అట్మాస్ఫియర్ ఉంది. హొస్టైల్ అంటే అన్‌ఫ్రెండ్లీనెస్ అంటే ఒక శత్రుత్వ భావన. వీళ్ళు మాకు శత్రువులు, వాళ్ళు మీకు శత్రువులు అనే భావన ఎప్పటినుంచో ఉంటుంది. ఫ్రెండ్లీ అనే పదానికి యాంటోనిమ్ హొస్టైల్. హోస్టిలిటీ అనేది నౌన్ ఫార్మ్, హొస్టైల్ అనేది యాడ్జెక్టివ్ ఫార్మ్. అంటే ఒక అన్‌ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్‌గా తీసుకోవచ్చు. బిట్వీన్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఈ ఈ అన్‌ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఈస్ నౌ టేకింగ్ ఎ టర్న్ ఫర్ ద వర్స్. అది ఇంకా నెక్స్ట్ ఫేజ్‌కి ఇంకా వర్స్ ఎస్కలేట్ అయిపోతుంది. అంటే ఇంకా వర్స్ట్ ఫేజ్‌కి వెళ్ళిపోతుంది. ఇప్పటికున్న సిట్యుయేషన్ కాస్త ఇంకా చెడిపోతుంది. అహెడ్ ఆఫ్ 2021 అసెంబ్లీ ఎలక్షన్స్. అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి 2021లో. సో ఎలక్షన్స్ అనేసరికి ఇంకా వాళ్ళ యొక్క బెస్ట్ బ్యాడ్ బిహేవియర్ బయటకు వచ్చేస్తుంది. 2 వైపులా అటు స్టేట్ గవర్నమెంట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ద టగ్ ఆఫ్ వార్ began after a convoy of BJP President JP Nadda came under stone pelting in the state on డిసెంబర్ 10th. డిసెంబర్ 10th రోజున జేపీ నడ్డా బీజేపీ ప్రెసిడెంట్ అయిన జేపీ నడ్డా గారి కాన్వాయ్ పైన స్టోన్ పెల్టింగ్ జరిగింది. రాళ్ళు విసరడం అనేది జరిగింది. అది ఏ రోజైతే జరిగిందో ఆ తర్వాత టగ్ ఆఫ్ వార్ మొదలైంది. టగ్ ఆఫ్ వార్ అంటే తెలుసు కదా మీకు, ఒక తాడు పట్టుకొని 2 వైపులా లాగుతూ ఉంటారు. మీరెంత బలమో, మాదెంత బలమో తేల్చుకుందాం అన్నట్టు. అంటే బల ప్రదర్శనలాగా మీరు తీసుకోవచ్చు. 2 వైపులా సమానంగా బలమైన వాళ్ళు పోటీ పడుతున్నారు. నీ బలం ఎంత? నా బలం ఎంత? ఆ యాంగిల్‌లో మీరు చూడొచ్చు దీన్ని. ద టగ్ ఆఫ్ వార్ బిగాన్ ఆఫ్టర్ ఎ కాన్వాయ్ ఆఫ్ బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కేమ్ అండర్ స్టోన్ పెల్టింగ్ ఇన్ ద స్టేట్ ఆన్ డిసెంబర్ 10th. కాన్వాయ్ అంటే తెలుసు కదా! ఒక వరుసగా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. వాళ్ళ వెనకాల సెక్యూరిటీకి వీళ్ళంతా. దానిపైన స్టోన్ పెల్టింగ్ జరిగింది. పెల్టింగ్ అంటే విసరడం. రాళ్ళు రువ్వడం అంటాం తెలుగులో. రాళ్ళు రువ్వారు అంటాం కదా! అదనమాట. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఒక రకంగా ఈ టగ్ ఆఫ్ వార్ స్టార్ట్ అయింది. యుద్ధం స్టార్ట్ అయింది. నీ పవర్ నువ్వు చూపించావు కదా! నా పవర్ నేను చూపిస్తాను. ఇది మొదలైంది. The BJP
apparently holds the IPS officers accountable for the incident. బీజేపీ ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే వాళ్ళు ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం అని చెప్పి ఇట్ హెస్ అపరెంట్లీ అంటే ఎగ్జాక్ట్గా మనకు తెలియదు, ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అనమాట. అపరెంట్లీ అంటే ఇప్పుడు కూడా ఎలా అర్థం చేసుకోవాలి, మీకు రియల్ కాదు కానీ అనిపిస్తుంది అని అర్థం. మీకు ఈ పదం ఏంటంటే ఈజీ పదం, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా విషయం తీసుకోండి, ఆన్ పేపర్ ఉందనుకోండి, వీళ్ళదే కారణం అని చెప్పి ఆన్ పేపర్ రాసి ఈ కారణం చేత చేశాము అని చెప్తే మనకి అపరెంట్ అనే పదం రాయక్కర్లేదు, క్లియర్గా రికార్డ్ ఉంటుంది. కానీ మనకు తెలియదు, కానీ అదే అనుకుంటున్నాం. యాక్చువల్ రీజన్ మనకు తెలియదు, కానీ అందువల్లే అనుకుంటున్నాం అనుకోండి, అలాంటప్పుడు మనం అపరెంట్లీ అనే పదం వాడతాం. ఓకే, యాజ్ ఫార్ యాజ్ వన్ నోస్, మనకు తెలిసినంత మేరకు, మనకు అనిపించినంత మేరకు, మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రకంగా మనం ఈ పదం వాడతాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుంది అనుకోండి, అపరెంట్లీ ఇందుకోసమే అనుకుంటా, మనకు తెలిసినంత మేరకు ఈ పర్పస్ కోసమే గవర్నమెంట్ తీసుకుంది నిర్ణయం. మనకు తెలియదు ఎందువల్ల, ఎగ్జాక్ట్ రీజన్ మనకు తెలియదు, కానీ మనకు తెలిసిన మేరకు, యాజ్ ఫార్ యాజ్ వన్ కెన్ సీ, మనకు తెలిసిన మేరకు అని అర్థం చేసుకోండి. ద బీజేపీ అపరెంట్లీ మనకు తెలిసిన మేరకు హోల్డ్స్ ది ఐపీఎస్ ఆఫీసర్స్ అకౌంటబుల్ ఫర్ ద ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్కి ఐపీఎస్ ఆఫీసర్స్నే బాధ్యుల్ని చేస్తుంది. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం, అకౌంటబుల్ అంటే మీరు సమాధానం చెప్పాలనేటట్టుగా. సో వాళ్ళే కారణం, వాళ్ళే జవాబుదారీ. ఈ ఇన్సిడెంట్ జరగడానికి వాళ్ళ ఫెయిల్యూర్, ఐపీఎస్ ఆఫీసర్ సరిగ్గా వాళ్ళ బాధ్యత నిర్వర్తించకపోవడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది. సో ఇట్ హోల్డ్స్ దెమ్ అకౌంటబుల్. ఇప్పుడు ఎప్పుడు అంటాం అనమాట, ఇన్ ఏ డెమోక్రసీ గవర్నమెంట్ మస్ట్ బి అకౌంటబుల్ టు పీపుల్. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలంట. అలాగే ఇక్కడ ఈ ఇన్సిడెంట్కి ఐపీఎస్ ఆఫీసర్స్ అకౌంటబుల్ అని చెప్పి బీజేపీ హోల్డ్ చేస్తుంది, మీరే అకౌంటబుల్ అని చెప్పి అంటుంది. After an initial move to recall these officials was resisted by the state, okay, the center has invoked section 6(1) of the IPC cadre rules, which says that in case of any disagreement, the matter shall be decided by the central government. ఓకే, సో స్టార్టింగ్లో వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ నుంచి రీకాల్ చేయడానికి ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నం చేసింది, అండ్ దట్ వాజ్ రెసిస్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ దానికి ఒప్పుకోలేదు. సో ఒప్పుకోకపోయినప్పుడు ఏమవుతుంది, సో సెంటర్కి స్టేట్కి డిసగ్రిమెంట్ వచ్చింది. ఇలా డిసగ్రిమెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలని కూడా ఐపీఎస్ క్యాడర్ రూల్స్లో రాసి ఉంది. ఏం రాశారు, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిసగ్రిమెంట్ ఏదైనా వచ్చే సందర్భంలో వస్తే ద మ్యాటర్ షెల్ బి డిసైడెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ హ్యావ్ ఎడ్జ్, డెసిషన్ సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంటుందని చెప్పి క్లియర్గా రాయడం జరిగింది ఆ క్యాడర్ రూల్స్లో. ఆ రూల్ని సెంటర్ ఏం చేసింది, ఇన్వోక్ చేసింది. ఇన్వోక్ అంటే టు యూజ్, సింపుల్గా చెప్పాలంటే టు యూజ్ ఎ లా ఆర్ ఎ ప్రావిజన్ ఆర్ ఎ రూల్ టు డూ సంథింగ్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి రీకాల్ చేయడానికి, వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ నుంచి రిమూవ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో వేయడం కోసం ఈ పర్టికులర్ రూల్ని ఉపయోగించింది. దానికి ఇన్వోక్ అనే పదం వాడతారు. మీకు లాస్ట్ టైం నిన్న మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా, ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడానికి, ఒక ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయడానికి స్పీకర్ ఇన్వోక్డ్ యాంటీ డిఫెక్షన్ లా అనొచ్చు. యాంటీ డిఫెక్షన్ లాను ఉపయోగించారు, లేదా పలానా సెక్షన్ ఇన్వోక్ చేశారు, పలానా సెక్షన్ ఉపయోగించి వాళ్ళపైన పనిష్మెంట్ ఇచ్చారు, ఇట్లా మనం చెప్పొచ్చు అన్నమాట. ఇన్వోక్ అనే పదం ఇక్కడ యూజ్ ఎ లా. యూజ్ అంటే నార్మల్గా ఒక సబ్బు వాడానంటే ఇన్వోక్ అని అనకూడదు. ఎస్పెషల్లీ ఒక లా కానీ లేదా ఒక రూల్ కానీ ఒక ప్రావిజన్ కానీ ఒకవేళ పనిష్ చేసావు, ఏ కారణం చేత పనిష్ చేసావంటే ఆ పలానా కారణం, పలానా ఎలక్షన్ కమిషన్ రూల్లో ఇది రాసింది అందువల్ల చేశాము, అలాగనమాట. ఈ సెన్స్లో వాడతారు దీన్ని. ద టసిల్ అంటే మళ్ళీ ఫైట్, బ్యాటిల్, టసిల్, స్పాట్ ఇవన్నీ కూడా ఫైట్కి పదాలు అనమాట. బ్రాల్. ద టసిల్ మిర్రర్స్ ది హై స్టేక్స్ పొలిటికల్ కంటెస్ట్ బిట్వీన్ ది బీజేపీ అండ్ ద రూలింగ్ తృణమూల్ కాంగ్రెస్. యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య రాజకీయపరమైన యుద్ధం ఉంది. హై స్టేక్స్ అంటే ఇద్దరికి కూడా సో చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఇఫ్ సమ్మన్ హ్యాస్ వెరీ హై స్టేక్స్, దట్ మీన్స్ ద రిజల్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్కి అది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో అది గెలిస్తే విపరీతమైన లాభం ఉంటుంది, ఓడిపోతే విపరీతమైన నష్టం. అసలు గెలిస్తే కంటే కూడా ఓడిపోతే ఎక్కువ నష్టం కలుగుతుంది, పొలిటికల్గా డ్యామేజ్ జరుగుతుంది అనే సిచ్యువేషన్ని హై స్టేక్స్ బ్యాటిల్ అంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హై స్టేక్స్ కంటెస్ట్కి మీకు ఒలింపిక్స్ ఆడుతున్నాం అనుకోండి. ఇండియా హాకీ ఆడుతుంది ఒలింపిక్స్లో లీగ్ స్టేజ్లో మ్యాచ్లు అవుతున్నాయి. వరుసగా 4-5 మ్యాచ్లు ఓడిపోయింది ఇండియా. నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతే యు ఆర్ అవుట్ ఆఫ్ ఒలింపిక్స్. గెలిస్తే ఆశలు సజీవంగా ఉంటాయి, ఓడిపోతే ఇంకా అవుట్, ఇంకా మరి లేదు.
అనే సిచ్యువేషన్లో ఆ గేమ్ని ఏమంటారు, ఇట్స్ ఎ హై స్టేక్స్ కంటెస్ట్ అంటారు. ఎందుకంటే ఆ ఓడిపోతే మొత్తం పోయింది. అంటే అందులో ఓటమి మనకి విపరీతమైన లాస్కి గురి చేసేటైతే అలాంటి దాన్ని హై స్టేక్స్ కంటెస్ట్ అని చెప్పి అనొచ్చు. ఆ ఎగ్జాంపుల్ మీరు తీసుకోవచ్చు. అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ అని. కంటెస్ట్ అంటే పోటీ బిట్వీన్ బీజేపీ అండ్ తృణమూల్ కాంగ్రెస్. మిర్రర్స్ అంటే రిఫ్లెక్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఇద్దరి మధ్య పొలిటికల్ కంటెస్ట్ చాలా గట్టిగా ఉంది. దాన్ని ఈ బ్యాటిల్, ఈ చిన్న చిన్న గొడవ కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకనే వాళ్ళు చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూస్తున్నారు. ద సీఎం స్టైల్ ఆఫ్ మేనేజింగ్ ద పోలీస్ ఫోర్స్ హ్యాస్ గెయిన్డ్ అటెన్షన్ ఫర్ ద రాంగ్ రీజన్స్ ఇన్ ద పాస్ట్. మన చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారి స్టైల్ ఆఫ్ మేనేజింగ్ ది పోలీస్ ఫోర్స్ ఆయన మేనేజ్ చేసే విధానం ఏదైతే ఉందో హ్యాస్ గెయిన్డ్ అటెన్షన్ ఫర్ ద రాంగ్ రీజన్స్ ఇన్ ద పాస్ట్. గతంలో అది రాంగ్ రీజన్స్కి అటెన్షన్ గెయిన్ చేసింది. అంటే అర్థం ఏంటంటే ఆవిడ మిస్యూజ్ చేస్తుంది పోలీస్ పవర్ని, తప్పుగా ఉపయోగిస్తుంది అనేది మనం చూస్తున్నాం అన్నమాట. అందువల్ల అంటే తప్పుగా వాళ్ళని ఉపయోగించారు అని అన్ని రాంగ్ రీజన్స్. ఈ రాంగ్ రీజన్స్కి అది అటెన్షన్ గ్రాప్ చేసింది ఇంతకుముందు. సో నెగిటివ్ రీజన్స్కి. సీనియర్ అఫీషియల్స్ are seen as allied with the TMC, and the BJP's determined drive to capture power in the state is multi-pronged. సీనియర్ అఫీషియల్స్ అందరూ కూడా టీఎంసీతో అలైన్ అయిపోయారు అన్నట్టుగా కనిపిస్తుంది బయటకి. ఎలై చూడండి, ఎలై అంటే ఫ్రెండ్, అలైడ్ అంటే వాళ్ళతో జట్టు కట్టేశారు తృణమూల్ కాంగ్రెస్తో. అండ్ ద బీజేపీస్ డిటర్మైన్ డ్రైవ్, బీజేపీ ఏమో పట్టుదలతో ఎలాగైనా సరే అక్కడ పవర్ని క్యాప్చర్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. డిటర్మైన్ డ్రైవ్ ఇన్ ద స్టేట్ ఈజ్ మల్టీ ప్రాంగ్డ్ అంటే ఒక వైపు నుంచి కాదు, అన్ని వైపుల నుంచి అన్ని రకాలుగా మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటారు. మల్టీ ప్రాంగ్డ్ అంటే మీకు ఒకే రకమైన స్ట్రాటజీ పట్టుకొని వెళ్ళడం కాకుండా డిస్టింక్ట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ వేస్లో ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కూడా వాళ్ళని సబ్జుగేట్ చేయడానికి, వాళ్ళని అణచివేయడానికి, గెలవడానికి చేసే ప్రయత్నాన్ని మనం మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అని చెప్పి అంటాం. మల్టీ ప్రాంగ్డ్ అంటే అర్థం అది. ఒక అటాక్ కానీ స్ట్రాటజీ కానీ. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది అనుకోండి, ఇది పాకిస్తాన్ సైన్యం అనుకోండి. ఒకవైపు ల్యాండ్ బార్డర్ దగ్గర నుంచి అటాక్ చేస్తున్నాం, ఇంకోవైపు ఎయిర్ ఫోర్స్ పై నుంచి బాంబులు వేస్తున్నాం. ఇలా 3-4 రకాలుగా అటాక్ చేసాం అనుకోండి, ఇట్స్ మల్టీ ప్రాంగ్డ్ అటాక్. అంటే ఒక ఆస్పెక్ట్ కాదు, ఒకేలాగా కాకుండా మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో దానిపైన అటాక్ చేయడానికి మనం మల్టీ ప్రాంగ్డ్ అని చెప్పి అంటాం. హ్యావింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది దీని యొక్క మీనింగ్. యాక్చువల్గా ప్రాంగ్ అంటేనే మీకు ఒక ఫోర్క్ ఉంటుంది చూసారా, ఒక ఫోర్క్తో ఇలా గొచ్చడాన్ని మనం ప్రాంగ్ అంటాం. ఫోర్క్కి ఇలా సన్నంగా ఉంటాయి కదండి ఎడ్జెస్, ఇలా ఫోర్క్. చికెన్ గట్టర్ తినడానికి వాడతాం ఫోర్క్, నూడిల్స్ తినడానికి వాడతాం కదా ఫోర్క్. దీన్ని గొచ్చడాన్ని ప్రాంగ్ అంటాం. సో మల్టీ ప్రాంగ్ అంటే మల్టిపుల్ సైడ్ నుంచి గొచ్చడం అనే సెన్స్లో మీరు తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ లా చెప్తున్నాను. అది ఆన్ ఫ్రైడే ద సుప్రీం కోర్ట్ రిస్ట్రైన్డ్ West Bengal from taking any coercive action against several BJP leaders in criminal cases registered against them by the state police. చాలా మంది బీజేపీ లీడర్స్ పైన క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేసింది ఎవరు? వెస్ట్ బెంగాల్ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్. సో వాళ్ళు ఎటువంటి ఫోర్స్ఫుల్ యాక్షన్ తీసుకోకుండా సుప్రీం కోర్ట్ ఏమో వెస్ట్ బెంగాల్ని రిస్ట్రైన్ చేసినట్టు రెస్ట్రిక్ట్ చేసింది, ఆపింది. వెస్ట్ బెంగాల్ ఏమో పోలీసులను ఉపయోగించి బీజేపీ లీడర్ల మీద కేసులు పెట్టించడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఎటువంటి కొయర్సివ్ యాక్షన్ అంటే ఫోర్స్ఫుల్ యాక్షన్, కొయర్స్ అంటే ఫోర్స్ఫుల్, బలవంతంగా వాళ్ళని జైల్లో పెట్టించడం, ఎట్లాంటి ఫోర్స్ఫుల్ యాక్షన్ చేయనీయకుండా సుప్రీంకోర్టు ఏమో వెస్ట్ బెంగాల్ని రెస్ట్రిక్ట్ చేసింది. The BJP will continue to knock on the doors of the court and the Election Commission of India to bring pressure on the state government. స్టేట్ గవర్నమెంట్ని కంట్రోల్ చేయడానికి, వాళ్ళపై ప్రెషర్ పెట్టడానికి బీజేపీ సుప్రీం కోర్ట్ని మరియు ఎలక్షన్ కమిషన్ని ఉపయోగించుకుంటుంది. వాటి ఖచ్చితంగా నాక్ ఆన్ ద డోర్స్ అంటే వాళ్ళ తలుపు తడుతుంది అంటాం కదా. తలుపు తడుతుంది అంటే అర్థం ఏంటి? ఇక్కడ తప్పు జరుగుతుంది, మీరు రండి, మీరు చూడండి, ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఈ తప్పు చేసేస్తుంది అని వాళ్ళకి చెప్పడం, వాళ్ళ సహాయం తీసుకోవడం. ఎవరి తలుపైన ఎప్పుడు తడతాం మనం? సహాయం కోసం వెళ్ళినప్పుడు తడతాం. ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి, మీరు చూడండి అని చెప్పి వాళ్ళకి చెప్తాం. బై ఎన్ఫోర్సింగ్ ఇట్స్ రిట్ ఆన్ ఐపీఎస్ ఆఫీసర్స్, ద సెంటర్ ఈస్ సెండింగ్ ఎ సిగ్నల్ టు ఆల్ ఆఫీసర్స్ దట్ దేర్ కండక్ట్ విల్ నౌ బి అండర్ స్క్రూటినీ. ఓకే, ఎన్ఫోర్సింగ్ అంటే అర్థం ఏంటంటే ఇంప్లిమెంటింగ్ అని చెప్పొచ్చు. ఎన్ఫోర్స్ చేయడం అంటే ఫోర్స్ చేయడం. అంటే దేన్ని ఎన్ఫోర్స్ చేస్తుంది? అక్కడ రిట్ అంటే అర్థం ఏంటి? అఫీషియల్ కమాండ్.
అఫీషియల్ కమాండ్ దట్ ఈస్ జనరలీ బ్యాక్డ్ బై లీగల్ ఆర్డర్. కోర్టుకి రిట్స్ ఉంటాయి, సుప్రీంకోర్టుకి హెబియస్ కార్పస్, మ్యాండమస్, ఇవన్నీ ఏంటంటే కోర్టుకున్న అధికారాలు అవి. సో కోర్టుకున్న కొన్ని అధికారాలని ఎన్ఫోర్స్ చేయడం ద్వారా, అది కోర్టు పరంగా చెప్పాను. ఇక్కడ గవర్నమెంట్కి కూడా కొన్ని అధికారాలు ఉంటాయి. ఓకే, ఆ అధికారానికి బ్యాకింగ్ ఏంటి? ఒక యాక్ట్, ఒక చట్టం కానీ ఏదన్నా ఒక చట్టాన్ని బ్యాక్ చేసుకొని సపోర్టివ్గా తీసుకొని తనకున్న అధికారాన్ని ఉపయోగిస్తూ ఎవరిపైన, ఐపీఎస్ ఆఫీసర్స్ పైన, వాళ్ళపైన అది ఎన్ఫోర్స్ చేస్తూ, ఓకే, వాళ్ళది ద సెంటర్ ఈస్ సెండింగ్ ఎ సిగ్నల్ టు ఆల్ ఆఫీసర్స్ దట్ దేర్ కండక్ట్ విల్ నౌ బి అండర్ స్క్రూటినీ. సో వాళ్ళ ప్రవర్తన ఇప్పుడు స్క్రూటినీలో ఉంటుంది, మేమందరం చూస్తున్నాము అని చెప్పి. సో బై ఎన్ఫోర్సింగ్ ఇట్స్ రిట్ ఆన్ ఐపీఎస్ ఆఫీసర్స్ అర్థం ఏంటి? ఎన్ఫోర్స్ అంటే టు మేక్ సంథింగ్ హ్యాపెన్ బై ఫోర్స్, అర్థమవుతుందా? ఎన్ఫోర్స్ చేయడం, బలాన్ని ఉపయోగించి. ఏ రకమైన బలం? రిట్ ద్వారా వచ్చిన బలం. రిట్ అంటే ఏంటి? అఫీషియల్ కమాండ్, అఫీషియల్ ఆర్డర్ బ్యాక్డ్ బై లీగల్ యాక్ట్. అంటే మనకి ఇప్పుడు ఇందాక చెప్పాను ఐపీఎస్ క్యాడర్ రూల్స్ అని చెప్పాను చూడండి. దానివల్ల గవర్నమెంట్కి ఒక బలం వచ్చింది. ఆ బలాన్ని ఐపీఎస్ ఆఫీసర్స్ పైన వాడింది. మీరు సరిగ్గా ఉండకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాము అని సెంట్రల్ గవర్నమెంట్ తన బలాన్ని ఉపయోగించింది. సెంటర్ ఈజ్ సెండింగ్ ఎ సిగ్నల్ టు ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్, అందరికీ కూడా ఒక సిగ్నల్ పంపినట్టుగా, దట్ దేర్ కండక్ట్ విల్ నౌ బి అండర్ స్క్రూటినీ. మీ ప్రవర్తన మేము స్క్రూటినైజ్ చేస్తుంటాము, మీరు సరిగ్గా లేరు అనుకోండి, ఆబ్వియస్గా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడాలు కూడా జరుగుతాయని ఒక రకమైన సిగ్నల్ పంపించడం జరిగింది ఇక్కడ. ద స్క్రిప్ట్ ఈస్ ఫెమిలియర్, ఇదంతా తెలిసిందే. స్క్రిప్ట్ అనేది ఫెమిలియర్ అంటే ఇంతకు ముందు కూడా జరిగింది. ఫెమిలియర్ అంటే ఏంటి? మనకు ఆల్రెడీ అవగతమే, తెలిసిన, విదితమే అంటాం కదా తెలుగులో. విదితమే అంటే ఆల్రెడీ తెలుసు. స్క్రిప్ట్ అంటే స్టోరీ ఎలా నడుస్తుంది అనేది ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే. అహెడ్ ఆఫ్ 2019 లోక్సభ ఎలక్షన్, 2019 లోక్సభ ఎలక్షన్స్ ముందు కూడా the CBI issued notice to Kolkata Police Commissioner Rajiv Kumar and wanted to take him in custody, provoking Ms. Banerjee to sit on a dharna. 2019 ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్స్ ముందు కూడా ఇలాగే జరిగింది. కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్కి సిబిఐ నోటీస్ ఇష్యూ చేసింది. అప్పుడు కూడా అంతే, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా తృణమూల్ కాంగ్రెస్కి సపోర్టివ్గా ఉంటున్నారు కదా అని చెప్పి అప్పుడు సిబిఐని ఉపయోగించింది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడేమో ఎలక్షన్ కమిషన్ని, వేరే రిట్స్ని, రకరకాల వాటిని ఉపయోగిస్తుంది. సో మీరు ప్రవర్తన సరిగ్గా లేకపోతే వీ విల్ యూజ్ ఆల్ దీస్ ఫోర్స్ అనే సిగ్నల్ వెళ్తుంది. అందుకే స్క్రిప్ట్ ఈస్ ఫెమిలియర్ అన్నది. ఇంతకు ముందు కూడా జరిగింది, ఇప్పుడు రిపీట్ అవుతుంది. రాజీవ్ కుమార్కి పంపించడం జరిగింది. వాంటెడ్ టు టేక్ హిమ్ ఇన్ కస్టడీ, అతను కస్టడీలో తీసుకునే ప్రయత్నం కూడా జరిగింది. ప్రొవోకింగ్ బెనర్జీ టు సిట్ అనే ధర్నా. సో తానేమో ఇంకా ధర్నాలో కూర్చుంది అనమాట. తను ప్రొవోక్ చేయడం జరిగింది. అంటే ఇలా చేయడం వల్ల దట్ బికేమ్ ఏ ప్రొవొకేషన్ ఫర్ మిస్ బెనర్జీ టు సిట్ అనే ధర్నా. ఇదేంటి, మా పోలీస్ ఆఫీసర్ని, మా స్టేట్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్ని సిబిఐ నోటీసులు పంపించడం ఏంటి, ఇదేంటి, ఇదంతా తప్పు చేస్తున్నారని చెప్పి తను మొత్తం పొలిటికల్గా ఒక ఇష్యూ చేయడానికి ఆవిడ ప్రయత్నం చేయడం అనేది జరిగింది. డ్యూరింగ్ ద పోల్స్, ఈ పోల్స్ జరిగే సమయంలో ద ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ట్రాన్స్ఫర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మిస్టర్ కుమార్. ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అతన్ని ట్రాన్స్ఫర్ చేసేసింది. మిస్టర్ కుమార్తో పాటు, రాజీవ్ కుమార్తో పాటు అందరినీ ట్రాన్స్ఫర్ చేసేయడం జరిగింది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ద సీఎం రెస్టోర్డ్ ఆల్ అఫీషియల్స్ టు దేర్ ప్రీవియస్ పోస్ట్. ఎలక్షన్లు అయిపోయాక వాళ్ళని మళ్ళీ పాత పోస్టులకి తను తెచ్చుకుంది. ఇది ఇలా జరుగుతుంది టగ్ ఆఫ్ వార్ రెండు గవర్నమెంట్స్ మధ్యలో. ద సెంట్రల్ స్కీమ్స్ ఆయుష్మాన్ భారత్ అండ్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆర్ ఆల్సో ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్. ఈ స్కీమ్స్ విషయంలో కూడా ఇద్దరికి డిసగ్రిమెంట్ ఉంది. బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే గొడవ, ప్రధానంగా ఏ విషయంలో అయితే మనకి గొడవ ఉందో ఆ విషయాన్ని మనం బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కాశ్మీర్ ఈజ్ ఎ బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియాకి పాకిస్తాన్కి ప్రధానంగా ఇష్యూ ఎక్కడ? కాశ్మీర్ విషయంలో. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ విషయంలో కూడా ఇద్దరికి భేదాభిప్రాయాలు ఉన్నాయి, గొడవ, ఆలోచన, డిసగ్రిమెంట్ ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు. అలాంటి దానికి మనకి బోన్ ఆఫ్ కంటెన్షన్ అని చెప్పి వాడతారు, ఈ పదం వాడతాం. Okay. The TMC government has refused to implement them. తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి రిఫ్యూజ్ చేసింది, డిమాండింగ్ దట్ ద ఫండ్స్ బి రౌటెడ్ త్రూ ద స్టేట్స్. ఫండ్స్ మీరు ఇవ్వడం కాదు, మాకే ఇవ్వండి, మా ద్వారా చేస్తాము అని చెప్పి, కొంచెం మా ద్వారా రౌట్ చేయండి, వెళ్ళేలా చేయండి అని చెప్పి డిమాండ్ చేసింది. The CM has also complained of insufficient central assistance to manage the COVID-19 pandemic and Cyclone Amphan. సైక్లోన్ ఎంఫాన్ని మరియు కోవిడ్-19 పాండమిక్ని మేనేజ్ చేయడానికి మీరు ఇస్తున్న అసిస్టెన్స్, హెల్ప్ ఏదైతే ఉందో అది కూడా ఇన్సఫిషియంట్, సరిపోదు అని కూడా సీఎం కంప్లైంట్ చేయడం అనేది జరిగింది.
The center's earlier demand that the chief secretary and DGP attend a meeting in New Delhi on the state's law and order situation increased tensions. సెంట్రల్ గవర్నమెంట్ ఎంతమంది ఏం చెప్పిందంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ విషయంలో న్యూఢిల్లీలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో స్టేట్ డీజీపీ మరియు చీఫ్ సెక్రటరీ అటెండ్ అవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసింది. దానివల్ల కూడా ఇద్దరి మధ్య ఉన్న టెన్షన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, పెరిగాయి. మా లా అండ్ ఆర్డర్ గురించి మీరు అక్కడ డిస్కస్ చేయడం ఏంటి, లా అండ్ ఆర్డర్ మా సబ్జెక్ట్ కదా, మేము అడిగామా అనే సెన్స్ వస్తుంది ఆబ్వియస్గా. ఆల్ టోల్డ్, ఆల్ సెడ్ అండ్ డన్ అంటారు. ఆల్ టోల్డ్, ద పార్టిసన్ యూజ్ ఆఫ్ personal and instruments of state by parties in power as is happening, okay, as is happening in this tussle is a disturbing signal for democracy and federalism. ఇప్పుడు ఆల్ టోల్డ్ అంటే అర్థం ఏంటంటే ఓవరాల్గా, టోటల్గా, ఇన్ టోటల్ ది పార్టిసన్ యూజ్ ఆఫ్ పర్సనల్. పార్టిసన్ యూజ్ అంటే ఒకళ్ళకి ఫేవరబుల్గా, అర్థమైంది? పార్టిసన్ అంటే ఒక పార్టీకి లేదా ఒక సంస్థకి, ఒక వ్యక్తికి, ఒక ఐడియాలజీకి మాత్రమే ఫేవరబుల్గా ఉండే బిహేవియర్ని పార్టిసన్ అంటాం. యాడ్జెక్టివ్. పార్టిసన్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. మామూలుగా పార్టిసన్ని నౌన్గా తీసుకుంటే ఏ స్ట్రాంగ్ ఎడ్హీరర్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. ఇప్పుడు బీజేపీకి ఒక భక్తుడు అనుకోండి, ఒక అబ్బాయి, ఈజ్ ఎ పార్టిసన్ అంటే ఆ పార్టీకి చెందిన పరమ భక్తుడు. ఆ పార్టీ తప్పు చేసినా సపోర్ట్ చేస్తాడు, ఏం చేసినా సపోర్ట్ చేస్తాడు. అలాగే కాంగ్రెస్ పార్టిసన్ అనేసరికి కాంగ్రెస్, ఇది నౌన్గా తీసుకుంటే. యాడ్జెక్టివ్గా తీసుకుంటే ఒక ఐడియాలజీకి నువ్వు పూర్తిగా అనుకూలంగా ప్రవర్తించడం, న్యూట్రాలిటీ ఉండకపోవడం, ఒకళ్ళ వైపు వంగిపోవడం. అలాగే పార్టిసన్ యూజ్ ఆఫ్ ద పర్సనల్. పర్సనల్ అంటే పీపుల్, ఎవరు? పోలీస్ పర్సనల్. పోలీసుల్ని ఒక పర్టికులర్ కాజ్ కానీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్, పోలీసులు అనేవాళ్ళు న్యూట్రల్గా ఉండాలి. అటు స్టేట్ గవర్నమెంట్కి, ఇటు సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్ట్గా ఉండకూడదు. ఇలా వాళ్ళు వాడుకుంటున్నారు, వీళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళు సిబిఐని వాడేసుకుంటున్నారు, వీళ్ళేమో పోలీసులు వాడేసుకుంటారు. అందుకని పార్టిసన్ యూజ్ ఆఫ్ పర్సనల్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ స్టేట్. గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ. ఇన్స్ట్రుమెంట్స్ అంటే గవర్నమెంట్ యొక్క, మన ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏం చెప్పాలి, పదం రావట్లేదు నాకు. అంటే గవర్నమెంట్ కొన్ని డిఫరెంట్ విభాగాలు, ఒక ఆయుధాలు అన్నట్టు తీసుకొని పోని, గవర్నమెంట్ కొన్ని డిఫరెంట్ ఆయుధాలు, రెస్పాన్సిబిలిటీస్, పోలీస్ డిపార్ట్మెంట్, సిబిఐ, ఇవన్నీ కూడా గవర్నమెంట్వి. వీటిని వాడేసుకోవడం, సొంత ప్రయోజనాలకు వాడేసుకోవడం అనేది బై పార్టీస్ ఇన్ పవర్ యాజ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ టసల్. ఈ టసల్లో జరుగుతున్న విధంగా పార్టీని ఈ రకంగా వాడుకోవడం అనేది ఈజ్ అ డిస్టర్బింగ్ సిగ్నల్, ఈజ్ నాట్ ఎ గుడ్ సైన్. అది డిస్టర్బ్ చేసే సిగ్నల్ అంటే దేనికి? డెమోక్రసీకి మరియు ఫెడరలిజంకి. డెమోక్రసీ అంటే మనకు తెలిసిందే ప్రజాస్వామ్యం. ఫెడరలిజం అంటే మనకి సెంటర్కి, స్టేట్కి మధ్యలో డివిజన్ ఆఫ్ పవర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఫెడరలిజం అని చెప్పి అంటాం. సో ఫెడరలిజం ఇండికేట్స్ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. అంటే స్టేట్, మీకు ఇందాకే చెప్పాను, డిఫెన్స్ ఈజ్ అండర్ సెంటర్ అండ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ అండర్ స్టేట్. సో స్టేట్ లా అండ్ ఆర్డర్ వ్యవహారాల్లో సెంటర్ ఎక్కువగా తలదోర్చకూడదు, ఆ వ్యవహారాల్లో వీళ్ళు తలదోర్చకూడదు, వీళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు తలదోర్చకూడదు. సో ఎవరికి వారికి క్లియర్ సెపరేషన్ అండ్ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉండాలి, ఎవరి అటానమీని వాళ్ళు గౌరవించాలి అనేది ఫెడరలిజం యొక్క స్పిరిట్. ఇప్పుడు స్టేట్ యొక్క వ్యవహారంలో సెంటర్ అతిగా తలదూర్చింది అనుకోండి, దెన్ ఇట్స్ అన్ అటాక్ ఆన్ ఫెడరలిజం. అతిగా తలదూర్చకూడదు, దూర్చే పవర్స్ ఉన్నాయి సెంటర్కి, కానీ అతిగా తలదూర్చకూడదు అనేది ఫెడరలిజం యొక్క స్పిరిట్. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అటానమీ రాష్ట్రాలకు ఇవ్వాలి, వాళ్ళ అంశాల్లో ఎక్కువగా తలదూర్చకూడదు. అందుకనే ఇట్స్ అ డిస్టర్బింగ్ సిగ్నల్ ఫర్ ఫెడరలిజం అనే పదం కూడా వాడారు. అండ్ డెమోక్రసీ కూడా, ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజాస్వామిక పద్ధతిలో యుద్ధం చేసుకోవాలి, కానీ ఈ రకంగా ప్రభుత్వం యొక్క విభాగాన్ని ఉపయోగించుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది ఉద్దేశం. That's it. Thank you very much.